Hi, I am Bhavita Santosh. Today we are discussing about individual plans. అంటే పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా వ్యక్తిగత ప్రణాళికల గురించి మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగత ప్రణాళికల్లో ముఖ్యమైనటువంటి ప్రణాళిక ఏది అంటే బాంబే ప్రణాళిక. బాంబే ప్రణాళిక గల పేర్లు ఏంటి అంటే దీన్ని బొంబాయి ప్రణాళిక అని, భారీ పారిశ్రామిక ప్రణాళిక అని, అదేవిధంగా పెట్టుబడుల ప్రణాళిక అని, అదేవిధంగా టాటా బిర్లా ప్రణాళిక అని, పెద్ద మనుషుల ప్రణాళిక అని ఈ పేర్లతోటి పిలవడం జరుగుతుంది. మరి బాంబే ప్రణాళిక గురించి మనం ఒక మాట మాట్లాడుకుందాం. 1943లో బొంబాయికి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో ప్రణాళిక స్ట్రక్చర్ను తయారు చేసి 1944లో ముద్రించారు. దీన్నే బొంబాయి ప్రణాళిక లేదా బాంబే ప్రణాళిక అనే పేరుతోటి పిలవడం జరుగుతుంది. ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనే గ్రంథం అనుకున్నాం కదా, అంటే ఏంటి? ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశం అనే గ్రంథంలో వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఎంతమంది అంటే 8 మంది పారిశ్రామికవేత్తలు. మరి ఎవరు? ఒకరు టాటా, బిర్లా, ఏడి దలాల్, అదేవిధంగా జాన్ మత్తాయ్, పురుషోత్తం దాస్, కస్తూరిబాయ్, అదేవిధంగా చూసుకున్నట్లయితే షరీఫ్, ఇట్లా ఒక 8 మంది పారిశ్రామికవేత్తలు కలిసి ఈ ప్రణాళికను డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ ప్రణాళిక కాలం ఎంత అంటే 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు అంటే దీర్ఘకాలం. అదేవిధంగా ఈ ప్రణాళికకు తీసుకున్నటువంటి వ్యయం ఎంత అంటే 10,000 కోట్లు. ఈ ప్రణాళిక కాలంలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారంటే భారీ పరిశ్రమలు లేదా మౌలిక పరిశ్రమలు అయినటువంటి ఐరన్, స్టీల్, సిమెంట్, కెమికల్స్ లాంటి వాటికి ఎక్కువగా ఈ ప్రణాళికలో ప్రాధాన్యత ఇవ్వడం